ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజలతో, తన బిడ్డలైనటువంటి వారితో మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. నేను ఆరాధిస్తున్నటువంటి నా తండ్రి అయిన దేవుడు దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు అండి. ఆయన ఖచ్చితంగా ప్రతి బిడ్డకి ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తాడు. ఇశ్రాయేలీలు ప్రజలు కూడా ఐగుప్తు బానిసత్వంలో ఉండి ఐగుప్తీయుల దగ్గర బానిస బ్రతుకులు బ్రతుకుతూ, మోయలేని బరువులను మోస్తూ, తిండి లేక చాలా కష్టపడుతూ, ఏడుస్తూ తమ దేవుడైనటువంటి యెహోవాకు మొర పెట్టుకున్నారు. వారి మొరను విన్నటువంటి దేవుడు, వారి కన్నీరు చూసినటువంటి దేవుడు, వాళ్ళ విజ్ఞాపనలు విన్నటువంటి దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించి కనాను దేశానికి తీసుకొచ్చి వారికి నిత్య ఆనందాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఆ రోజున ఇశ్రాయేలీలు ప్రజల దగ్గర నుండి ఈ రోజున యేసయ్యని నమ్ముకొని అంగీకరించి ఆయన పాదాలు పట్టుకున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆనందింపచేశాడు. యేసు ప్రభు వారిని నమ్మకముందు అంతా కన్నీరే, అంతా వేదనే, అన్ని శోధనలే. ఏ సమయం ఏం జరిగిద్దో తెలియదు, ఎలా దుఃఖపడతామో తెలియదు, ఆనందం ఎలా ఎగిరిపోయిద్దో తెలియదండి. ఎప్పుడైతే యేసు ప్రభువుని హృదయపూర్వకంగా అంగీకరించామో, ఆయన్ని ప్రభువుగా హృదయంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నామో, ఆయన సన్నిధిలోనికి ఎప్పుడైతే వచ్చామో, అప్పుడు ఆయన మందిరంలో ఆనందాన్ని కలగచేశాడండి. నిలబడ్డ నా దగ్గర నుండి దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా దేవుడు ఆనందాన్ని ఇచ్చాడండి. ఒకవేళ ఈ మాటలు మీరు వింటూ ఉంటే, ఏం ఆనందం అమ్మగారు, ఎటు చూసినా బాధే కలుగుతుంది, ఎటు చూసినా వేదనే కలుగుతుంది అని గనక నీవంటే, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చే వాగ్దానం అండి. ఆనందం ఎక్కడ దొరికిద్ది? చూడండి, ఈరోజు చాలామంది ప్రజలను మనం చూస్తే ఆనందం కోసం సినిమాలకు వెళ్ళే వాళ్ళని మనం చూస్తాం. ఆ కాసేపు ఆ కామెడీలు చూసి, ఆ కాసేపు ఆ సినిమా చూసి, ఆ కాసేపు ఆనందించి, ఇక ఆ తర్వాత బాధపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. చాలామంది లోకంలో ఆనందం ఉందని ప్రయాసపడుతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పాపంలోనే ఆనందం ఉందని ఇంక ఎన్నాళ్ళు ఈ బాలింత పత్తెలని ప్రభువును కూడా వదిలిపెట్టి పాపంలో పడిపోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన అంటున్నాడు, ఎన్నాళ్ళు ఉంటామో, ఈ 4 రోజులే కదా ఆనందించాలి అంటున్నాడు. పాపంలో ఆనందించేవాళ్ళు, పాపంలో ఆనందించేవాళ్ళు, శాపాల్లో ఆనందించేవాళ్ళు, లోకాశల్లో పడి ఆనందించేవాళ్ళు. చూడండి, ఇంకా ఈ కొంచెమే కదా, ఎప్పుడు పోతామో తెలియదు, ఈ 4 రోజులు ఆనందంగా ఉండాలని తిండిలో ఆనందించేవాళ్ళు, వస్త్రాల్లో ఆనందించేవాళ్ళు. చూడండి, వాళ్ళకి నిజమైనటువంటి ఆనందం ఏంటో తెలియదండి. కానీ వస్త్రాలతో వచ్చే ఆనందం క్రొత్తలో మాత్రమే ఉంటుందండి. 2 సార్లు కట్టుకుంటాం, 3 సార్లు కట్టుకుంటాం, 4వసారి అది కూడా పాతగిల్లిపోయింది. వాహనాలతో వచ్చే ఆనందం కూడా క్రొత్తలోనే ఉంటుందండి. వాడుకుంటూ వస్తున్నప్పుడు అవన్నీ కూడా పాతగిలిపోతాయండి. వస్త్రాల్లోనో, వాహనాల్లోనో, మనకున్నటువంటి అందంలోనో, ఐశ్వర్యంలోనో మనకు ఆనందం లేదు. కానీ దేవుడిచ్చే ఆనందం మన జీవితాలని ఏలుబడి చేయాలి.
ఈ ఆనందం చాలామంది ప్రజలకు లేదండి. ఎప్పుడు చూసినా ఉసూరు మంట పెట్టుకుంటారు మొఖాలు. ఏ ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకు ఉండదో తెలుసండి? వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. చాలామంది అంటారు, అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏం బాగులే అమ్మగారు, బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పలేదు అమ్మగారు. ఏం ఆనందం లేదు, ఏ సంతోషం లేదు. ఎందుకు ఉంటుందండి ఆనందం? ప్రార్థనా మందిరంలోనికి వస్తే ఆనందం కలిగింది. ప్రభు అంటున్నాడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వస్తే నీకు ఆనందం దేవుడిస్తాడు. దేవుని మందిరంలోకి వస్తే నీ దుఃఖాన్ని సంతోషంగా ఆయన మారుస్తాడు. ఆయన పాదాలు నువ్వు పట్టుకోగలిగితే నీ దుఃఖాన్ని దేవుడు తీసేస్తాడు. నీ కన్నీరు ఆయన తుడిచేస్తాడు. నీకు ఆనంద సంతోషాలు ఇస్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉండి ఈ పౌలు గారు సంఘానికి లేఖను రాస్తూ ఉన్నారంటే, ఆయన చెరసాల్లో ఉండి సంఘానికి ఈ వాక్యాన్ని పంపాడు. ఏంటయ్యా వాక్యం అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మన ఆనందం, మన సంతోషం దేవునిలో ఉండాలండి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వచ్చి కూడా చాలా బాధగా ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి కూడా చాలా దుఃఖంగా ఉంటారండి. దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఏ సంతోషం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనా మందిరంలో దేవుడు ఆనందాన్ని ఇస్తాడు అనే విశ్వాసం వారికి లేదు. అందుకే ఇక్కడికి వచ్చి కూడా చాలామంది ఉసూరుమంటూ ఉంటారు. కానీ చాలామంది తల్లుల్ని నేను చూస్తానండి, గుండెల్లో ఇంత పెద్ద బాధను పెట్టుకొని మందిరంలోకి వస్తారు. సమయం దొరికితే నా బాధనంతా, నా హృదయం అంతా దైవజనుడి దగ్గర చెప్పుకోవాలి, నా హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించుకోవాలి, నా కోసం ఆయన ప్రార్థన చేయాలనే బరువుతో, భారంతో మందిరంలోకి వస్తారు. కానీ దైవజనుడితో వాళ్ళ బాధని పంచుకోకముందే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ప్రశ్నలకి, వాళ్ళ బాధలకి సమాధానాన్ని ఇచ్చేస్తాడు. ఆ వాక్యంలో వాళ్ళ దుఃఖం అంతా ఎగిరిపోయి ఆనందం, సంతోషం కలిగిద్ది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య మాటలు మనల్ని బ్రతికిస్తాయండి. 119వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగిస్తుంది అని. దేవుని వాక్యం మనకు నెమ్మది కలిగించిద్దండి. దేవుని వాక్యం మనకు ఆదరణ కలిగించిద్దండి. దేవుని వాక్యం మనకు సంతోషాన్ని కలిగించిద్దండి. చాలామంది తల్లులు అంటారు, ఇంక ఈ బ్రతికే కన్నా చచ్చిపోతే బాగుండు అనుకున్నామమ్మా, చాలా గుండెల్లో గంపెడు బాధ పెట్టుకొని మందిరంలోకి వచ్చాము, కానీ మందిరంలోకి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కును పంపి మా హృదయాల్లో దుఃఖాన్ని ఆనందంగా మార్చాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నిలబడ్డ నా దగ్గర నుండి దేవుని మాటలు వింటున్న మీ అందరి హృదయాల్లో కూడా ఎన్నోసార్లు బాధతో, వేదనతో దేవాలయంలోనికి మనం వెళితే, మందిరంలోనికి మనం వెళితే, దైవజనుడిని నిలబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నోట దేవుని మాటలు పెట్టి మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచి, ఆదరించి, ఓదార్చి, నేనున్నానని మాట్లాడి దుఃఖాన్ని ఆనందంగా మార్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నిజమేనండి, నేను ఆరాధిస్తున్నటువంటి నా తండ్రి అయిన దేవుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు. కానీ ఆ ఆనందం మనం పొందుకోవాలి అంటే ఆనందాన్ని ఇచ్చే దేవుని దగ్గరికి మనం రావాలి. ఆయన ఏమని చెప్పారంటే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. ఆయన ప్రార్థనా మందిరానికి రావాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందంగా ఉండాలి, సంతోషంగా దేవుని మాటలు వినాలి. అప్పుడు హృదయంలో ఉన్న దుఃఖం ఎగిరిపోయింది. చూడండి, ఎవరిని కదిలించినా ఏం చెప్తారు? అన్నీ బాగానే ఉన్నాయి కానీ అమ్మగారు బాధలు మాత్రం తప్పలేదు. ప్రియ తల్లి, నీ బాధలు పోవాలి అంటే నువ్వు దేవుని మందిరంలోనికి రావాలి. ప్రార్థనా మందిరంలోనికి నువ్వు వస్తే, అందరూ నీ కోసం ప్రార్థన చేస్తే, నీ బాధలన్నిటిలో నుండి దేవుడు నీకు విడుదలిచ్చి ఆనందంతో దేవుడు నిన్ను నింపుతాడు. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ఎలాంటి బాధలో ఉన్నా సరే, ఎలాంటి వేదనతో నీ హృదయం కృంగిపోయినా సరే, ప్రార్థనా మందిరంలోనికి వచ్చి నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించుకోగలిగితే నీ దుఃఖాన్ని ఆనందంగా దేవుడు మారుస్తాడు. నీ కన్నీరు నాట్యంగా దేవుడు మారుస్తాడు. నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు.
నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ఆయన కలుగజేస్తాడు. దేవుడు మాత్రమే నీకు ఆనందాన్ని ఇవ్వగలడు. అది లోకం ఇచ్చేది కాదు సుమా. లోకం ఇచ్చే ఆనందం, సంతోషం కొంత సమయమే ఉంటుంది. కానీ దేవుడు నీకు ఇచ్చే సంతోషం, నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఆనందంగా ఉంటావు. అట్టి ఆనందం, సంతోషం, సమాధానం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారివైన మా ప్రభువా, సమస్తాన్ని చేయుటకు శక్తి కలిగిన నా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను అని మీరు అన్నారయ్యా. ఎవరైతే నీ మందిరంలోనికి వస్తారో, ఎవరైతే నేను పాపినని గ్రహిస్తారో, ఎవరైతే నీ పాదాలు పట్టుకుంటారో వారికి నువ్వు ఆనందం, సంతోషం ఇస్తావయ్యా. ఆనందంగా ఉండండి, మరలా చెప్తున్నాను ఆనందంగా ఉండండి అని దైవచనుడి ద్వారా పదే పదే మీరు మాట్లాడారు. కానీ ఈరోజు చాలామంది కన్నీటి వలయంలో ఉన్నారయ్యా. ఈ ఉదయకాల సమయం నీ మాటలు వింటూ ఎంతమంది వేదనతో ఉన్నారో, గుండె పగిలిన స్థితిలో ఉన్నారో వారందరి దుఃఖం ఆనందంగా మారునుగాక. వారందరూ ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే నీ మందిరములోనికి వచ్చుదురుగాక. నీ పాదాలు పట్టుకొని మీరిచ్చే సంతోషం, సమాధానం వాళ్ళ హృదయాలను ఏలుబడి చేయునుగాక. అట్టి కృపా దీవెన ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ రోజంతా కూడా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. చాలా కుటుంబాల్లో దుఃఖం, నిట్టూర్పులే ఉన్నాయి తండ్రి. రోగాలు, బాధలే ఉన్నాయి. వాటన్నిటి నుండి వారికి విడుదలిచ్చి మీరిచ్చే ఆనందం వారి కుటుంబాలను ఏలుబడి చెయ్యునుగాక. ఉదయకాలపు ఆశీర్వాదాలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.